Good morning students. Myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, ఈరోజు చాలా గుడ్ న్యూస్. మనకు సంబంధించినటువంటి టెక్నికల్కి సంబంధించినటువంటి జాబ్కి సంబంధించినటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ని, ఒక అప్డేట్ని మీకు ఈరోజు చెప్తున్నాను. ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఉద్యోగ ఖాళీలెన్ని, లెక్కలు తేల్చే పనిలో నియామక సంస్థలు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రకటనల జారీకి సమాయత్తం. విద్యుత్ సంస్థల ఇంజనీరింగ్ పోస్టుల భర్తీపై కసరత్తు. ఖాళీలు తేలిస్తే ఆర్థిక శాఖ ఆమోదంతో నోటిఫికేషన్స్. స్టూడెంట్స్, అసెంబ్లీ వేదికగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు నియామక సంస్థలు రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ మనకు ఆగస్టు 2 రోజు అసెంబ్లీ వేదికగా మన డిప్యూటీ సీఎం బట్టి గారు చెప్పారు. సో దానిలో భాగంగా మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే, విద్యుత్ సంస్థల పరిధిలో ఏఈ సబ్ ఇంజనీర్ పోస్టులతో పాటు గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధిత నియామక సంస్థల నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారము మనకు ఏఈ సబ్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అక్టోబర్లో ఇవ్వాలి. అయితే వాటికి సంబంధించి గత వారం ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలని మన తెలంగాణ సిఎస్ శాంతికుమారి గారు మనకు ఆల్రెడీ ఈ న్యూస్ పేపర్లో చెప్పారు. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. సో మన సిఎస్ చెప్పడం వల్ల ప్రభుత్వ శాఖలన్నీ బిజీగా అయిపోయాయి. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలవాలి. తర్వాత ఆ పోస్టులని రిజర్వేషన్ల వారీగా విభజన పూర్తి చేసి ఆ మేరకు ఆ ప్రతిపాదనలన్నింటినీ ఆర్థిక శాఖకు పంపించాలి. ఆర్థిక శాఖ వెంటనే వాటిని ఆమోదం చెప్పాలి. ఆ ఆమోదం చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని నోటిఫికేషన్ రూపంలో మనకు చెప్పేస్తారు. సో స్టూడెంట్స్, క్యాలెండర్ ప్రకారమే ప్రకటనలు అని చెప్పుకుంటూ మళ్ళీ మెన్షన్ చేశారు. తెలంగాణ ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో స్పష్టం చేసింది. టీజీ జెన్కో ఈ నోటిఫికేషన్ని జారీ చేస్తుంది. అర్హత పరీక్షను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాలి అని చెప్పారు. మిగతాదంతా గ్రూప్ 1 గురించి చెప్పారు. సో స్టూడెంట్స్, ఇక్కడ ఈ న్యూస్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, జాబ్ క్యాలెండర్ని ప్రభుత్వము చాలా సీరియస్గా తీసుకొని వెంటనే వాటికి సంబంధించిన బోర్డ్స్లతో, వాటికి సంబంధించిన నియామక సంస్థలతో కసరత్తును ప్రారంభించింది. లాస్ట్ వీక్ నుంచే దానికి సంబంధించిన అప్డేట్ మనం ఇప్పుడు న్యూస్లో చూస్తున్నాం. దానికి సంబంధించింది మనకంతా ఈ సెప్టెంబర్ 15, 20 లోపల కంప్లీట్ అయిపోయి ఒక ఆర్థిక శాఖకు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు పాస్ చేస్తారు. అప్పుడు వాళ్ళకు ఏ డిస్టిక్లో ఏ రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు అనేది ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. అప్పుడు మనకు ఒక నోటిఫికేషన్ అవన్నీ మనకు వచ్చేస్తాయి. ఒక జాబ్ ఇవ్వడానికి ప్రభుత్వము ఇంత కసరత్తు చేస్తున్నప్పుడు ఎవరైతే ఆ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా కసరత్తుని వెంటనే ప్రారంభించాలి. స్టూడెంట్స్, వీటన్నిటిని ఉద్దేశించుకొని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఇక్కడ విద్యుత్ సంస్థలో రిక్రూట్మెంట్ చేసుకొనబడే జూనియర్ లైన్మెన్, అదేవిధంగా సబ్ ఇంజనీర్, అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్, అదేవిధంగా టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ఏడబ్ల్యూ పోస్టులకి ఆల్రెడీ మనం ఒక ఆఫ్లైన్ బ్యాచ్ని, ఆన్లైన్ బ్యాచెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. స్టూడెంట్స్, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ ఏంటంటే, గవర్నమెంటే కసరత్తు ప్రారంభించేసింది. సో స్టూడెంట్స్, ఎక్కడా డిలే చేయకుండా మీరు కూడా ఒక స్టేబుల్గా, ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ సీరియస్గా ప్రిపేర్ కండి. మిమ్మల్ని మీ సాధనకి మా వంతు సహకారంగా మీకు ఇక్కడ ఎలా ప్రిపేర్ కావాలి అవన్నీ చెప్పుకుంటూ జేఎల్ఎం, సబ్ ఇంజనీర్, అదేవిధంగా ఏడబ్ల్యూకి మనం ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్ రన్ చేశాం. స్టూడెంట్స్, ఇంకా వీటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఈ 2 మొబైల్ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి నేను మొబైల్ నెంబర్స్ కూడా చెప్తున్నాను. 9848692598, 9849713451. స్టూడెంట్స్, ఈ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. వాటితో పాటు నేను ఇక్కడ చెప్తున్నాను,
ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించిన ఒక న్యూ బ్యాచ్ సూపర్ 50ని మనం ఈ 1 సెప్టెంబర్ 2024 రోజు స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. కేవలం ఆ బ్యాచ్లో 50 మంది మాత్రమే ఉంటారు. అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించిన ఇది ఆఫ్లైన్ కోచింగ్, ట్రిపుల్ వాళ్ళకు మాత్రమే. దానితో మీరు ఈజీగా ఏఈఏడబ్ల్యూ జాబ్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు స్టూడెంట్స్. మరి దీనికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందంటే ఆఫ్లైన్ కేవలం 36,000 స్టూడెంట్స్. ఎందుకంటే అక్కడ సూపర్ 50 మంది మాత్రమే ఉంటారు. స్టూడెంట్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాం. అక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ వస్తారు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలాగైతే మనం ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నామో ఒక క్లాస్, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత రివిజన్ తర్వాత షార్ట్ నోట్స్, దాని తర్వాత ఇమ్మీడియట్గా ఎగ్జామ్, ఆ డౌట్స్ క్లారిఫికేషన్, ఇవన్నీ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. బ్యాచ్లో కేవలం 50 మెంబర్సే ఉంటారు. సూపర్ 50 అన్నాం కాబట్టి సో స్టూడెంట్స్ తొందరగా మీ కసరత్తుని అసిస్టెంట్ ఇంజనీర్స్ ఏడబ్ల్యూ వాళ్ళు ప్రారంభించండి స్టూడెంట్స్. అదేవిధంగా ఎవరైతే ఈసెట్ 24 ఇక్కడ రాసి బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నారో, అదేవిధంగా ఈసెట్ 23 బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నారో, ఫోర్త్ ఇయర్లో ఉన్నారో స్టూడెంట్స్, మీకు చెప్పేది ఏంటంటే ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సబ్ ఇంజనీర్ మీకు ఒక మంచి సువర్ణ అవకాశం. ఇలాంటి జాబ్ని మీరు ఈజీగా, ఎందుకంటే మీరు రీసెంట్గానే డిప్లొమా కంప్లీట్ చేశారు, మంచి ర్యాంక్ సాధించారు కాబట్టి మీ దగ్గర టెక్నికల్ సంబంధించిందంతా మీ మైండ్లోనే ఉంది. దానికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక్కసారి రివిజన్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ టెస్టులు రాయాలి స్టూడెంట్స్. సో వాటిని కూడా మిమ్మల్తో కసరత్తు చేయడానికి మనం ఇక్కడ సబ్ ఇంజనీర్స్కి ఒక ఎక్సలెంట్ ఆఫర్ ఇచ్చాం. కేవలం 3 days మాత్రమే ఉంటుంది. అది కూడా కేవలం 100 కూపన్స్ మాత్రమే. 3,000 రూపీస్కే మీకు కంప్లీట్ ఆన్లైన్ కోర్స్ వస్తుంది. దీంతో పాటు టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది. స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే బీటెక్ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నారో ఇది ఒక మీకు మంచి గోల్డెన్ ఆపర్చునిటీ స్టూడెంట్స్, సువర్ణ అవకాశం. ఎస్, ఎందుకంటే మీరు ఆల్రెడీ బీటెక్ చదువుతున్నారు, మీ దగ్గర టెక్నికల్ కంటెంట్ అంతా మీ మైండ్లో ఉంది. జస్ట్ దాన్ని మీరు ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటూ షార్ప్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకోవాలి. మళ్ళీ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్టూడెంట్సే సబ్ ఇంజనీర్స్లో అందరూ కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా జూనియర్ లైన్మెన్కి మనము తెలుగు మీడియంలో సెపరేట్ బ్యాచ్ రన్ చేస్తున్నాం, ఆఫ్లైన్ బ్యాచ్ కూడా రన్ చేస్తున్నాం. ఈ 2 బ్యాచ్లు కూడా మనకు 1 సెప్టెంబర్ 2024 నుంచి మళ్ళీ న్యూ బ్యాచెస్ని స్టార్ట్ అవుతున్నాయి స్టూడెంట్స్. ఎందుకంటే మీరు ఇది ఆగస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా సెప్టెంబర్లో మనకు వారానికి ఒక అప్డేట్ వచ్చేస్తుంది. పలానా రోజుకి మనకు నోటిఫికేషన్ వస్తుందన్న విషయం కూడా మనకు తెలిసిపోతుంది. అది అక్టోబర్లో వచ్చేస్తుంది. మళ్ళీ మీకు జనవరిలో ఎగ్జామ్ అంటే మీరు ఈ టెక్నికల్ కంటెంట్ని ప్రిపేర్ అయ్యి నోట్స్ రాసుకొని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి అవన్నిటినీ మీరు చేయాలంటే టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది స్టూడెంట్స్. అందుకే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్ మన సాయి మేధా కోచింగ్ సెంటర్. మీ అందరికీ తెలుసు, గత 25 సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్ని వాళ్ళ గోల్ వైపు తీసుకెళ్ళాం. కాబట్టి మీరు ఆఫ్లైన్లోనూ అదేవిధంగా ఆన్లైన్లోనూ ఒక బ్యాచ్ని చూస్ చేసుకొని ఇప్పుడే ఇమ్మీడియట్గా మీరు కసరత్తును ప్రారంభించండి, మీ గోల్ని సాధించండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.